ఇప్పుడు మా కాలనీలో మొత్తం ఇక్కడ ఉన్న ప్రకృతి అంతా మీకైతే చూపించబోతున్నా ప్లేస్లు ఇవన్నీ. సో ముందుగా మా కాలనీ దగ్గర నుంచి అయితే ఒక తోట దగ్గరికి అయితే వెళ్దాం, మంచిగా ఉంటుంది. ఇదిగోండి ముందుగా తాటి చెట్లు దగ్గర చూడండి, ఇవైతే తాటి ముంజల చెట్లు. మొత్తం చూపిస్తాను. ఇక్కడ చాలా పాములు కూడా తిరుగుతూ ఉంటాయి, బట్ ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది, ఇంకా అందుకే ఇలాగ తిరిగేస్తూ ఉంటాం. ఇదిగోండి ఇక్కడ చిన్నదే ముంజిగా కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కొండలన్నీ ఎక్కి వెళ్ళాలి. సో చాలా రిస్క్తో కూడిన ఎవరైనా పాపం వీళ్ళకో తీసుకొచ్చేస్తున్నాను. సో ఇదంతా కొబ్బరి తోట, ఒకసారి మొత్తం చూడండి. సో చూస్తున్నారు కదా, మేమైతే ఇక్కడే ఆడుకుంటాం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మొన్న నిన్న కాక మొన్న ఒక పెద్ద ముంగీసు, ఒక పాము, పెద్ద పాము, ఇంత లావు పాము అయితే కొట్టుకున్నాయి ఇక్కడ. మేము అంత దూరం నుంచే చూసాం. నేనైతే లేను, మా ఓల్డ్ చెప్పారు, నేను ఉంటుండగా వీడియో తీద్దును. సో ఆ ప్లేస్ చూపిస్తాను, మీరు కొట్టుకున్న ప్లేస్ వస్తుందండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మాకు ఇక అంతా అలవాటు అయిపోయింది, పాముల దగ్గర వీటి దగ్గర తిరిగి అయితే మాకైతే అలవాటు అయిపోయింది. కొత్త ఎవరైనా వస్తే కనుక చాలా భయపడతారు, ఎందుకంటే ఆ పాము చాలా పెద్ద పాము. చూసుకుంటారు పాము వీడియో ఇక్కడే మీకు కనబడుతుంది కదా, ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇంకో ఇదే ప్లేస్లో అయితే ఇక్కడే పాము ముంగిసి అయితే కొట్టుకోవడం వల్ల మేమైతే అక్కడ ఇంటి దగ్గర అయితే చూసి అయితే వద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే చాలా భయం వేసింది, పాము మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇప్పుడైతే అక్కడైతే మీకు పనస చెట్టు అయితే ఉంది. సో ఇంత పనసకాయ అయితే ఉంది, చూపిద్దాం రండి ఒకసారి. ఇక్కడ పనసకాయలు ఏంటంటే కొయ్యకూడదు, కాస్ట్లీ కేసు అనమాట. కేసు అంటే ఇంటికి వచ్చేసి గొడవలకి అయితే వచ్చేస్తారు. సో కోయకుండా వీడియో అయితే చూపిస్తాను. సో ఇదిగోండి పనసకాయ మీకు అంతం కదా. సో చాలా భయం వేస్తుంది, ఇక్కడ పాములు కూడా ఉంటాయి. ఇంకోండి ఇదైతే పనసకాయ అనమాట. సో ఇవన్నీ అయ్యే పనసకాయలు, ఇవైతే కిందకి కాస్తాయి. ఇవి కోయకూడదు, ఎందుకంటే రిస్క్ అయిపోతాయి, చాలా పెద్దగా కూడా ఉన్నాయి. పైన బొబ్బరి చెట్టు కూడా అంతం కదా మీకు, ఆ కాయ ముగ్గింది, ఒకసారి చూడండి. ఇదిగోండి అదైతే బొబ్బరికాయ అన్నమాట. ఇక అన్నీ ఆర్గానిక్ అయితే ఉంటాయి, కాకపోతే తినకూడదు, పర్మిషన్ అయితే తినవచ్చు. చెట్లు అయితే చాలా ఉంటాయి, కొబ్బరి చెట్లు, బొబ్బరి చెట్లు, తాడి చెట్లు అన్నీ ఉంటాయి. కాకపోతే కాస్ట్ ఇక్కడ ఓనర్స్ ఉంటాయి కదా, తోటగా ఓనర్స్, సో వాళ్ళైతే ఊరుకోరు. అడిగైతే కోసుకోవచ్చు, ఏమవుతాం. ఇంకొక అక్కడ మామిడి చెట్టు అయితే ఉంది. సో రండి దీనికి కాయలు ఉండేమో చూద్దాం. చూసే కదా ఎంత మామిడి చెట్టు, కాకపోతే దీనికి కాయలు అయితే లేవు. ఇంకొన్ని మొత్తం చూడండి ఒకసారి, కాయలు లేవు. బట్ మీకు ఏం కావాలనుకుంటే కనుక అడగొచ్చు, ఇలాగా ఒక 2 కోసుకుంటాం, ఏం పర్లేదంటే వాళ్ళైతే కోసుకోమంటారు మ్యాక్సిమం, వద్దని ఎవరు అంటారు కదా. ఇక జామ చెట్టు ఉంది. సో చూసారు కదా, జామకాయ అయితే ముగ్గినట్టున్నాయి. ఇంకోండి ఇది చిన్న కాయకే, చిన్న చెట్టుకి ఏకంగా ఎన్ని కాయలు కాస్తాయి చూసారా. ఇది అయితే హైబ్రిడ్ చెట్టు అనమాట. సో మేమైతే ఇప్పుడు ఎక్కడే ఆడుకుంటాం, ఇక్కడే ఉంటాం, పాముల్లోనే ఉంటాం. మాకైతే అలవాటు అయిపోయింది మొత్తం. మీకు ఇంకా చూపిస్తాను. చూసారు కదా, కొబ్బరికాయ దొరికింది మాకు. ఈ కొబ్బరికాయ దొరికితే ఇలాంటివి అయితే అట్టుకెళ్ళొచ్చు, ఎందుకంటే వానకైతే రాలిపోతాయి కదా, ఇలాంటివి అట్టుకెళ్ళొచ్చు, తప్పులేదు. మనం చెట్టు ఎక్కి ఏం కోయట్లేదు కదా. బట్ దీంతో మనకేమీ యూజ్ ఏం లేదు. అక్కడైతే అట్టి చెట్టు ఉంది, ఇప్పుడు అట్టి చెట్టు దగ్గరికి అయితే చూద్దాం. అది ఒక చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. నేను అసలు భయపడకుండా వెళ్ళిపోతున్నాను, అసలు పాములు ఉంటాయి అయ్యని చెప్పి కాయలు చూడగానే బాగా ఎగ్జైట్మెంట్ అయితే వెళ్ళిపోతున్నాను. సో చూసారు కదా, ఇది అట్టి చెట్టు అనమాట. ఎంత ఉన్నాయి కాయలు ఒకసారి. అక్కడ గెల అయితే ఉంది, ఇక్కడ గెల అయితే ఉంది, చాలా బాగుంటాయి. ఇది ఏంటంటే ఇప్పుడు అట్టికి ఫ్రై చేసుకుంటారు కదా, అట్లకి చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి, తోట అంతా చాలా బాగుంది కదా. ఇది మా కాలనీ అనమాట. మా కాలనీలో ఇదంతా చూపిస్తున్నాను, గ్యాంగ్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు నా కూడా తిరుగుతున్న వాళ్ళని అయితే చూపిస్తాను. ఇదిగోండి వీడేమో కొబ్బరికాయ పెట్టుకొని వచ్చేస్తున్నాడు, వాడేమో పాపం సిగ్గుపడుతున్నాడు కెమెరా చూడగానే. ఆయి చెప్పరు, ఏం కాదు. ఇక్కడ నారింజకాయ చెట్టు కూడా ఉంది. సో కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి, రండి చూపిస్తాను ఒకసారి. ఇంకోండి చూస్తున్నారు కదా, నారింజకాయ చెట్టు అనమాట ఇదంతా. మొత్తం కాయలు పెద్ద పెద్ద కాయలండి అక్కడ ఉన్నాయి, చూడండి ఒకసారి. మాకు గోసనది చాలా పక్కన అనమాట, ఇప్పుడు తోట పక్కనే గోసనది. సో ఇప్పుడు ఆ గోసనది కూడా చూపిస్తున్నాను మీకు. ఇది గోసనది అయితే అదిగో, ఇదంతా అదే అనమాట. ఇప్పుడు గుర్రపు డెక్క అంటారు కదా, ఇప్పుడు ఏంటంటే చెరువుల్లోనూ కాలువల్లోనూ వస్తాయి కదా, ఇంకో అదే అదంతా నిండిపోయింది.
ఇది మా కాలనీ అనమాట. మా కాలనీ ఏంటి తోట ఇదంతా చూపించాం కదా. సో విషయం ఏంటంటే నిన్న మా కాలనీలోకి అయితే గ్రద్ద అయితే రావడం జరిగింది. పాపం ఎగరలేకపోతుంది. దాన్ని కూడా మేమైతే హెల్ప్ చేసి బతికించడానికి అయితే ట్రై చేసాం. సో ఆ వీడియో కూడా క్లిప్ అయితే పెడతాం చూడండి ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇక్కడ గ్రద్దతో అయితే ఎలాగోలా ఆడుతున్నారు. మా ఇంటి దగ్గరికి అయితే గ్రద్ద అయితే వచ్చేసింది, పెద్ద గ్రద్ద. నేను దగ్గర నుంచి గ్రద్ద చోట అయితే ఫస్ట్ టైం. సో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మాకైతే ఇక్కడ గ్రద్ద అయితే కనిపించింది, పెద్ద గ్రద్ద. మా కాలనీలోకి వచ్చి అయితే పడిపోయింది. ఇది చూపిస్తాను చూడండి. చూసారా, ఇదైతే బతిగా ఉంది. దీన్ని ఎవరైతే చెరువు మీద చేసేవాళ్ళు అయితే దీన్ని కొట్టడం జరిగింది. సో ఇదేమో పాపం ఎగురుంటే ఇక్కడ వచ్చి పడిపోయింది. దీన్ని వాటర్ తాగిస్తున్నాం మేము. పాపం వాటర్ తాగిస్తున్నాం. ఇదేమో తాగలేకపోతుంది. చూసారా, కొద్దిగా తాగుతుంది. పాపం పెద్దది, ఇది చాలా పెద్దదే. నేను దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు గ్రద్దని, ఇదే ఫస్ట్ టైం చూడటం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తున్నాం.